ఓం శ్రీ సాయిరామ్. నా పేరు దారా పుల్లారావు అండి. మాది అశ్వరావుపేట. 2000 సంవత్సరంలో సీమకుర్తి సాయిబాబు గారు అన్నతను పుట్టపర్తి తీసుకెళ్లారు. ఒకసారి అక్కడికి వచ్చినప్పుడు మేము స్వర్గంలోకి వచ్చామా, ఈ ఏర్పాట్లన్నీ ఎట్లా చేస్తున్నారు, ఇవన్నీ ఏంటి అనేది నాకు చాలా కన్ఫ్యూజ్ ఉండేది. అక్కడ సేవ చేయటం ఏంటి, సేవా కార్యక్రమాలు ఏంటి, సైలెంట్ గా ఉండడం ఏంటి, అప్పుడు స్వామి పవర్ ఏంటో నాకు బాగా పరిచయం అయిందండి. స్వామి గురించి నేను ఆ రోజునే ఆలోచించాను. ఇంత మనం కనపడిన దేవుడి కంటే కనపడించే స్వచ్ఛాయి దేవుడే మనకి ఇది మనకు అండ అని చెప్పేసి ఆ రోజు నుంచి 2000 సంవత్సరం కాడి నుంచి నేను సత్యసాయి ఆర్గనైజేషన్ లో స్వామి కార్యక్రమాలు చేసుకుంటా ఇక్కడ అశ్వరాపేట సమితిలో 25 సంవత్సరాల నుంచి నాకు ఎన్నో పదవులు వస్తున్నా కానీ పదవులు కూడా వదిలేసేసి కార్యక్రమాలు చేసుకున్నాను. సేవకు వచ్చామండి. ఒకసారి అక్కడి నుంచి దగ్గర దగ్గర 10 సార్లు 10 సార్లు వచ్చాను సేవకి. సేవకు వచ్చినప్పుడల్లా నేను 10 రోజులు 12 రోజులు అట్లా ఉండేవాళ్ళం. కార్యక్రమాలు కూడా చాలా బాగా చేస్తాం. ఆ కార్యక్రమాలు ఆ సేవ చేసినప్పుడు నాకు ఆత్మతృప్తి కలిగేది. స్వామి అంటే ఏంటో తెలిసింది. స్వామి పాద నమస్కారం కూడా నాకు ఒకసారి అయింది. ఫస్ట్ స్వామి సీమకుర్తి సాయిబాబు గారు ఇక్కడ కన్వీనర్ గా చేశారు. వారు మాకు చిన్న లెటర్ ఇచ్చారు. అప్పుడు రామచంద్రరావు గారు డిస్ట్రిక్ట్ కన్వీనర్ గా ఉండారు. అక్కడికి వెళ్ళి మేము రామచంద్ర గారిని కలిసాం. నేనున్న ఇంకో అతను కలిసి వెళ్తే తర్వాత ఆ రోజున మాకు సేవలు కావాలి, కన్వీనర్ గా రాసిచ్చారని చెప్పాం. అప్పుడు మాకు సేవలు అంటే పెద్ద పరిచయం లేదు. ఆయన తర్వాత ఆయన అన్నారు, సరే మీరు 1 గంటల తర్వాత నాకు మీరు రెడీ అయిపోయి మీరు సనాతన సారథులు ఇచ్చే కాడ అక్కడికి రమ్మన్నారు. సరే మేము అనుకున్నాం, ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఈ సేవలు అంటే మనకి తెలియదు, హాస్పిటల్లో కాకుండా మనం ఎక్కడైనా సరే ఈ సేవలు చేయలేదు కదా, మన క్యాంటీన్ లో ఇస్తే, క్యాంటీన్ అంటే మనకి కొద్దిగా పరిచయం ఉంది కదా, క్యాంటీన్ లో చేద్దామని ఉద్దేశంతో మేము అనుకున్నాం. సరే వెళ్ళాము. వెళ్ళి కూర్చున్న తర్వాత అందరిని కూర్చోబెట్టారు. అక్కడ సనాతన రోడ్డు మీద కూర్చోబెట్టి అందరికి పలానా సేవ ఎంతమంది వెళ్ళండి అని చెప్పారు. ఆఖరికి వచ్చేసరికి మా ఇద్దరికి సేవలు. అదేంటి సాయిరామ్ అన్న అని మేము అడిగాం. సాయిరామ్ అడిగితే అదేంటి మీకు ఇందాక రాసుకోమన్నాను, అతను రాసుకోలేదు అన్నారు. అంటే 1 నిమిషం అన్నారు. అంతలోకి సత్పల్లి సుబ్బారావు గారని ఒక అతను కన్వీనర్ అండి, అక్కడ సైడ్ కన్వీనర్ ఉన్నారు. ఆయన వెళ్తుంటే సుబ్బారావు గారు ఇట్లా రండి అని చెప్పేసి రామచంద్ర గారు పిలిచి మీరు ఎక్కడ చేస్తున్నారు అన్నారు. మేము క్యాంటీన్లో చేస్తున్నాం. అయితే వీళ్ళందరినీ ప్యాంట్ మీ కింద వేసుకోండి, క్యాంటీన్లో తీసుకోండి అన్నారు. మేము అప్పుడే మాకు బాబా గారు అనుమతి ఇచ్చినట్టు మనం అనుకున్నలేదు. మనం స్వామి తెలుసుకొని మనకి చేయలేవు అనే ఉద్దేశంతో క్యాంటీన్లో చేశారండి. మేము అందరం కొంచెం చేసాం, బాగా చేసామండి. ఆ రోజున మేము వెళ్ళింది ఫస్ట్ క్యాంటీన్లో చేసాం. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత నాకు అప్పుడు ఒంటిపల్లి రాజేశ్వరరావు గారు కన్వీనర్ అయ్యారు. ఆయన ఏం చేశారంటే ఎవరన్నా పుట్టపర్తి వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా నన్ను పంపించేవాళ్ళు అన్నమాట. నన్ను తీసుకెళ్ళి చేర్చురామనేవాళ్ళు. దగ్గర నేను చాలా మంది తీసుకెళ్ళాను, ఒక 10 మందిని దాకా తీసుకెళ్ళానండి. అట్లా తీసుకెళ్ళిన తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళటం, అక్కడ కార్యక్రమాలు చూపించడం, హార్ట్ చేయించడం, సంవత్సరాలు బాగా అనుభవం వచ్చింది. అక్కడ తెలిసింది మొత్తం. అక్కడ తెలుసుకోవటం చేయటంలో ఇక్కడికి వచ్చాక నాకు ఇక ప్రత్యేకంగా నన్నే పంపించేవాళ్ళు. అక్కడ కూడా దాంట్లో కూడా నేను బాబా గారు స్వామి తలుచుకొని అన్ని ఏదో చేసినా స్వామిని తలుచుకోకుండా నేను ప్రతిదీ మాట్లాడినా కూడా స్వామి అని సాయిరామ్ అన్నాను. రెండోసారి ఎదురు గేట్ ఒకటి ఉందండి, ఆ గేట్ కడి ఇచ్చానండి. తర్వాత హాస్పిటల్ ఇచ్చారండి 2 సార్లు హాస్పిటల్ చేశాను. హాస్పిటల్ ఏం చేశారంటే నాకు కావానికి ఏం తీసుకుంటావు అని అడిగారు. నేను క్యాంటీన్ తీసుకుంటాను అన్నాను. కొద్దిగా మనకి చేసే ఓపిక ఉందండి, చేయగలిగితే ఉన్నప్పుడు మనం ఉండాలి అని చెప్పేసి నేను క్యాంటీన్ తీసుకుంటాను అన్నాను. క్యాంటీన్ అంటే ఇక్కడ మనం ఎంతమంది ఉన్నారో అంతమందికి పుట్టపర్తి వెళ్ళి మనం తెచ్చుకోవాలి. వాళ్ళు తీసుకొచ్చేవారండి. మనం ఎంతమంది లెక్కేసుకొని మనం తీసుకొచ్చేవాలి. ఫస్ట్ రోజు వెళ్ళారండి. ఫస్ట్ రోజు తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే ఇతరికి తగ్గిందండి. నాకు తెలియదు ఏంటంటే ఇతరికి తగ్గింది ఎట్లా అని పక్కన అంతకుముందు చేసుకోవాలి అడిగితే, ఆ పక్కన మనం మీరు చేస్తున్నారు కాబట్టి ఆ పక్కన వాళ్ళ డబ్బులు తీసుకొని ఆ పక్కన ఈ క్యాంటీన్ ఉందండి, అటెండర్స్ క్యాంటీన్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 బోయిలాలు తీసుకొచ్చి పెట్టాను. ఇక ఆ రోజు నుంచి మనం కొద్దిగా అక్కడి నుంచి తీసుకొచ్చి జాగ్రత్తగా తీసుకురావటం చేయటం అట్లా 15 రోజులు చేసామండి. నాతో పాటు వీరాస్వామి ఆయన వచ్చాడండి. ఇక్కడ నుంచి అక్కడ వీరాస్వామి అయితే మన తీసుకొచ్చాం. ఈవినింగ్ టైము అందరికి టీ పోస్తున్నామండి. టీ పోస్తుంటే ఆయన టేబుల్ నుంచి కింద పడిపోతుంటే స్వామి తీసుకొచ్చి అందించారండి. ఆయనకి కింద పైనుంచి టేబుల్ జారిపోతే ఇది అందుకోకపోతే స్వామి తీసుకొచ్చి చేతిలో పెట్టేట్టు అనిపించింది అట్లాంటి. ఈ రోజు ఇక్కడ చెప్తుంటాడు ఆయన ఆ మాట. అనుభవాలు నాకు చాలా జరిగాయి. నేను స్వామిని తప్ప ఇంకోండి ఇంతవరకు ఏ కార్యక్రమం జరిగినా 25 సంవత్సరాల నుంచి కొత్త కాకుండా
మన సత్యసాయి అశ్వరావుపేట సమితిలో ఏ కార్యక్రమాలు జరిగినా ప్రతి దాంట్లో నేను పార్టిసిపేట్ చేస్తుంటాను. ఎక్కువ నన్నే అడుగుతుంటారు, నన్నే చేస్తుంటాను. ఎందుకంటే సీనియర్ గా ఉంటాను కాబట్టి నన్ను అడుగుతుంటారు, నేను చేస్తుంటాను. ఇక మనం చెయ్యని అనేది చిన్నగా చెప్పడం, పెద్ద చెప్పడం, చెయ్యని అనేది ఉండదు. పుట్టపర్తులు వెళ్ళినా కూడా తర్వాత ఆఖరికి వచ్చేసరికి నాకు అనిపించింది, క్యాంటీన్ ముందు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కాడ చేశాను. మొత్తం 10 సార్లు చేశానండి. ఇవన్నీ చేసిన తర్వాత నాకు అనిపించింది, ఒక్కసారి నిలయంలో చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఏది స్వామి వచ్చేది నిలయంలో, అప్పుడు స్వామి ఉన్నారు, నిలయంలో చేస్తే బాగుంటుంది అనిపిస్తే సరే ఆటోమేటిక్ గా ఏమైంది అడిగాను. అడిగితే కృష్ణమూర్తి గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన నన్ను తీసుకోమని చెప్పారు. తీసుకోమంటే నాకు కొద్దిగా ఏజ్ కొద్దిగా అంటే ఇస్తారు కదా అందులో, సరే కనపడడానికి యూత్ కనపడ్డా కానీ కొద్దిగా ఏజ్ చెప్పరికి కుదరదు వెళ్ళిపోమన్నారు. అప్పుడు ఆయన వచ్చి ఈయనకి ఇవ్వండి, అశ్వరావుపేట సమితి నుంచి వచ్చారు, ఏదైనా తేడా వస్తే నన్ను అడగండి అని చెప్పారు. నాకు కూడా చెప్పారు, పుల్లారావు గారు మీరు ఏం తేడా రాకుండా మీరు జాగ్రత్త చేసుకోండి అని చెప్పారు. ఆ నైట్ డ్యూటీలు, పగల డ్యూటీలు అన్ని చేసేవాడండి స్వామి దగ్గర. 10 రోజులు చేశాను. ఇంకా 10 రోజులు చేస్తే బాగుండు అనిపించింది. ఉండేవారు కదండి, ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజులే చేయాలి ఖచ్చితంగా. ఆ విధంగా కూడా నేను నెలలో కూడా చేశాను. ఆ కోరిక తీరిపోయింది, బాగా స్వామి అనుగ్రహించారు. అట్లా ఇప్పుడు దాకా స్వామి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏం చేసినా, బాబా గారి బర్త్డే చేసినా, బాబా గారి కార్యక్రమాలు జరిగినా మొత్తం అన్నిట్లోనే నేను పార్టిసిపేట్ చేస్తుంటాను. నాకే చెప్తుంటారు ఎక్కువ. స్వామి విషయంలో కూడా బాగా నాకు బాబా గారి నమ్మకం. మేము వాకింగ్కి వెళ్ళేటప్పుడు మాకు అందరు పరిచయాలండి, బాగా షాప్ ఉన్నప్పుడు. ఈ అందరు వెళ్తుంటే నేను సాయిరాం సాయిరాం చెప్పుకుంటూ వెళ్ళండి. ఒక 10 రోజుల దాకా నాకు ఎవరో సాయిరాం చెప్పలేదంటే, అనుకుంటే మనం వెళ్తే సాయిరాం అంటే అంటూ వెళ్ళిపోతున్నారు, హాయ్ అంటే వెళ్ళిపోతున్నారు. అట్లా ఒక 2 నెలలు అయిన తర్వాత ఈ రోజు నన్ను సాయిరాం గారు అని పిలుస్తారు వాళ్ళు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సాయిరాం గారు, ఏంటి ఎక్కడికి వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అంటారు. ఇప్పటికీ సాయిరాం అంటాను. నాకు స్వామి ఆటోమేటిక్ నోట్లో అమ్మటం వచ్చేస్తా సాయిరాం అని, ప్రతి దానికి సాయిరాం అంటాను నేను. ఆ విధంగా ఇట్లా చేసుకుంటూ వస్తాను. అందరూ కలుపు బోత్తో చేస్తున్నాను. నాకు కన్వీనర్ చేయమని చాలా మంది అన్నారు, నేను కన్వీనర్ చేయను. మిగతా కార్యక్రమాలు అన్ని ఉంటే కన్వీనర్ అంటే ఆ కన్వీనర్ పదవి చేసుకోవడం అది గర్వం వస్తుంది నాకు వద్దని, నేను మామూలుగా కార్యకర్తలాగే ఇప్పటివరకు 25 సంవత్సరాలు చేస్తున్నాను. ఈ విశ్వేశ్వరరావు గారు ఉన్నామండి, అంతకుముందు రాజేశ్వరరావు గారు ఉన్నారు, తర్వాత సాయిబాబు గారు చేశారు. వీళ్ళందరూ చేసినా కూడా వీళ్ళందరికనే నేను ఉండేవాడిని కంపల్సరీగా. అట్లానే నగర సంకీర్తనకైనా సరే నేను తెల్లవారుజామున లేచి స్నానం చేసి ముందు అందరికి ఫోన్లు చేస్తాను. ఫోన్లు చేసి నేను వచ్చేవానండి. అయితే 5 మందిని కాడిచి 10 మంది దాకా వచ్చేవాళ్ళు, నగర చేస్తున్నాడు, చెందుతున్నాడు. అట్లానే స్వామి కార్యక్రమాలు ఇప్పటి వరకు ఉన్నాను. ఇంకా ముందు కూడా నాకు స్వామి అవకాశం ఇచ్చి ఎన్ని సంవత్సరాలైనా స్వామి కార్యక్రమం చేసుకుంటాను. నేను పెద్ద పెద్ద గుళ్ళలోకి వెళ్ళి సేవలు చేయనండి, ఇక్కడే చేస్తాను సేవ. ఎందుకంటే నాకు ఇక్కడ ప్రశాంతత ఉంది. ఏం చేసినా నాకు ప్రశాంతత ఉంది. ఇప్పుడు నాకు 77 సంవత్సరాలు అండి, 77 సంవత్సరాలు నాకు ఇప్పుడు. అయినా సరే నాకు ఆరోగ్యంగా ఉంటాను. ఇంతవరకు హాస్పిటల్కి వెళ్తాం చేయటం 1-2 సార్లు పెద్ద అయినాయి, కానీ అది కూడా బాబా గారు స్వామి దయ వల్ల దయవైపోయినాయండి. నాకు పెద్ద ఆపరేషన్ చేశారండి కడుపులో. తర్వాత పెరాలసిస్ వచ్చిందండి నా కంటికి. వచ్చినా కూడా ఆటోమేటిక్ గా స్వామిని తలుచుకొని చేసుకున్నాను, బయటపడి వెళ్తే ఇప్పుడెక్కడ నాకు ఏ రోజు ఇబ్బంది లేదండి. ప్రతిదానికి స్వామి దగ్గర ఉంటాను. నేను ఎప్పటికక్కడ కార్యక్రమాలు అన్ని చేస్తుంటాను. ఇట్లానే నా లైఫ్ అంతా ఈ స్వామి సేవలోనే వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను. జై సాయిరాం.